ఆనందం అంటే ఏంటి? ఆనందం అనగా చాలా రకాల ఆనందాలు ఉంటాయి ఈ లోకంలో. డబ్బు వల్ల ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు, శరీర సౌందర్యం బట్టి ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు, హోదాను బట్టి గొప్పగా ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు, పేరు ప్రఖ్యాతులను బట్టి వారికి ఉన్న అత్యున్నతమైన ఐశ్వర్యాన్ని బట్టి కూడా ఆనందం పొందుతూ ఉంటారు. ఆనందం అంటే అన్ని ఆనందాల కన్నా, ఈ లోకం ఇచ్చే ఆనందం కన్నా, ఈ ప్రపంచం ఇచ్చే ఆనందం కన్నా అత్యున్నతమైన ఆనందం మరొకటి ఉంది. అది ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. అదేంటంటే దేవుని ఆత్మ ఇచ్చే ఆనందం, పరిశుద్ధాత్మ యొక్క ఆనందం, పరిశుద్ధాత్మ యందు ఆనందం. దీని గురించి మీకు తెలియచేయటానికి ప్రభు పేరట మీ ముందు నుంచునే భాగ్యం నాకు ఇచ్చాడు దేవాత్యముడు. స్తోత్రములు. ఆనందం అంటే పరిశుద్ధాత్మ యందు ఆనందం. అంటే ఒక స్త్రీ వల్ల కానీ, లేదా ఒక పురుషుడు వల్ల కానీ, లేదా ఒక ఆస్తి వల్ల కానీ, ఒక ప్రఖ్యాతి కలిగిన పేరు వల్ల కానీ పొందలేనిది ఈ పరిశుద్ధాత్మ వల్ల పొందే శక్తి మానవుడికి ఉంటుంది. ఇది గుర్తుపట్టాల. అంటే అన్ని వాటికన్నా మిన్నైన ఆనందము దేని వల్ల పొందగలుగుతామంటే పరిశుద్ధాత్మ శక్తి వల్ల, దేవుని యొక్క శక్తి వల్ల మనం ఈజీగా పొందగలమని చెప్పగలుగుతాం. ఈ ప్రపంచంలో ఏ మానవుడు దేని వల్లనైనా పొందలేని ఆనందము దేవుని యొక్క ఆత్మ వల్ల మాత్రమే మనం పొందగలుగుతాం. ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిగా ఈ లోకానందం గురించి తెలియచేస్తాను. చూడండి, లోకానందం అంటే నేను నా పని చూసుకొని నేను ఇంటికి వచ్చాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్న కాలంలో భోజనం చేస్తున్నాను. ఈ లోపల టీవీ పెట్టాను. ఆ రోజుల్లో టీవీ వైట్ అండ్ బ్లాక్ ఉండేది మా ఇంట్లో. అక్కడ ఆ న్యూస్లో ఈ విధంగా చెప్తున్నారు, వింటున్నారు కదా. చూడండి, ఎందుకంటే ఆనందం గురించి తెలియచేస్తున్నాము. ప్రపంచం ఇచ్చే ఆనందం ఏంటి అనే విషయము ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను. ఎప్పుడైతే అలాగా టీవీ పెట్టానో అక్కడ స్టేజీ మీద విస్తారం మీద జనం ఉన్నారు. సుమారుగా 150 మంది స్త్రీలు ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు. ఒక్కొక్కడు అని వరుసగా చూపించుకుంటూ వెళుతున్నారు. కెమెరా ఒక్కొక్కళ్ళ మీద ఫోకస్ జరుగుతుంది. అబ్బా, చాలా అందంగా ఉన్నారు అనిపిస్తూ ఉంది. గమనించండి, ఎప్పుడైతే అలాగున్నారో ఒక్కసారిగా అనౌన్స్మెంట్ చేయబడింది. ప్రపంచపు సుందర పోటీలు అంటే ఈ ప్రపంచపు సుందర పోటీలు అనమాట. ప్రపంచపు అందగతుల యొక్క పోటీలు అనమాట. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అత్యున్నతమైన సౌందర్యవతి పోటీలు అక్కడ రన్ అవుతున్నాయి. ఒకసారి అనౌన్స్మెంట్ చేశారు. ఏ విధంగా ఇప్పుడు స్టేజీ మీద ఉన్న ప్రపంచపు సౌందర్యవతుల్లో ప్రథమ సౌందర్యవతి, మొట్టమొదటి బహుమతి గెలుచుకోవటానికి సిద్ధంగా ఉన్నది ఒక స్త్రీ. వాళ్ళ పేరు ఇప్పుడు అనౌన్స్మెంట్ చెప్పబోతున్నాం అని అక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ స్టేజీ మీద ఉన్నవాళ్ళు నాకొత్తదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఆడియన్స్ అందరూ కూడా బిగిసిపోయి కాళ్ళు చేతులు ఏవి ఆడించకుండా అలాగా చూడడం మొదలెట్టారు. అలా చూస్తున్నారు వేగంగా. ఇక టీవీ చూసేవాళ్ళు నేను కూడా అలా చూస్తున్నాను, ఎవరికి వస్తుంది ఈ బహుమతి అని. ఒక్కసారిగా సైలెంట్గా ఉంది. ఏ విధంగా ఎక్కడ ఏ మాట కూడా ఆ వేలాది మందిలో కూడా ఏమీ లేదు. అంత సైలెంట్గా ఉండగా ఒక్కసారిగా ఈ విధంగా అనడం జరిగింది. సౌందర్యవతి అనే పేరులో ఇలాగే అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే మిస్ ఇండియా సౌందర్యవతి ఈ విధంగా రాసుకొచ్చారు. సార్ నేను తెలియచేస్తున్నాను, చూడండి దేవుని బిడ్డలారా. ప్రపంచపు సుందరి ఐశ్వర్యరాయ్ ఇండియా అని ఒక్కసారిగా బిగ్గరగా చెప్పడం జరిగింది.
ఎప్పుడైతే మిస్ ఇండియా ఐశ్వర్యరాయ్ మిస్ ఇండియా అని ఎప్పుడైతే ఒక్కసారిగా తెలియజేయడం జరిగిందో, వెంటనే ఈ స్త్రీ ఒక్కసారిగా చేతులు ఇలా బొగ్గల మీద పెట్టి ఒక్కసారిగా ఎర్రికేసింది అంతే. ఆ యొక్క బిడ్డని కెమెరా చాలా బాగా చూపిస్తున్నాడు. కంటెమట ఒక్కొక్క చుక్క రాలేదు, ఏకదాటిగా దార కింద వచ్చేస్తున్నాయి కంటెమట నీళ్లు. అంటే ఇంచుమించుగా ఆవిడకున్న ఆనందము ఈ యొక్క భూమిని దాటుకొని, భూపరిధి దాటుకొని, అంటే సముద్ర కెరటములు భూమిని దాటుకొని, ఆ తర్వాత ఆ ఖగోళాన్ని దాటుకొని, ఆ పైన చుక్కల నక్షత్రాన్ని దాటుకొని స్వర్గసీమలో ఉన్న గదులు నిండిపోయేంతే. అంతటి ఆనందము అక్కడ ఆ బిడ్డ ద్వారా చూడగలిగాను. అబ్బా, ఇంతటి ఆనందమా! ప్రపంచ సౌందర్య పోటీలో మొట్టమొదటగా మిస్ ఇండియా ఐశ్వర్యరాయ్ అని పేరు కానీ ఎప్పుడైతే ఎత్తడం జరిగిందో అంతలాగా ఆ బిడ్డ కదిలిపోయిందంటే ఆనందానికి తట్టుకోలేక. గమనించండి, ఈ ప్రపంచం ఇచ్చే ఆనందమే ఇంత అద్దులు దాటుకొని అత్యున్నతంగా ప్రపంచంలో నేనేనా సౌందర్యవతిని అని ఆనంద సముద్ర కెరటాలతో నిండిపోయిన ఆ బిడ్డ యొక్క హృదయం చూస్తే అబ్బా ఎంత ఆనందం! ఈ లోకం ఇచ్చే బహుమతికి ఎంత ఆనందము! ఎంత సముద్ర కెరటాలతో, ఆనందం అనే కెరటాలతో ఉప్పొంగుతూ ఆకాశం అంటుకునేలాగా అయిపోతే దేవుని యొక్క ఆత్మ కానీ మీకు పరిశుద్ధాత్మ శక్తి, దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్ముడు మీకు కానీ ఇచ్చినట్లయితే ఆనందం అది ఎన్ని కోట్ల రెట్లు ఉంటుందో తెలుసా? ఎన్ని లక్షల కోట్ల ఆనందం ఉంటుందో తెలుసా? ఏ మానవుడు లెక్క పెట్టని కోట్లు ఈ లోకం ఇచ్చే ఆనందం కన్నా కొన్ని కోట్ల లక్షల కోట్ల వేల లక్షల కోట్ల రెట్లు మనం పొందుకోగలుగుతాం. ఇది ఆనందం. పరిశుద్ధాత్మ యందు ఆనందం ఈ లోకం ఇచ్చేదానికన్నా, అంటే ఒక స్త్రీ ఇచ్చే ఆనందం కన్నా, లేదా ఒక పురుషుడు ఇచ్చే ఆనందం కన్నా, లేకపోతే ఒక సౌందర్యమైన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న కన్నా, ఒక అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉండే ఒక బాయ్ ఒక పురుషుడిని పెళ్లి చేసుకోవడం కన్నా, ఈ లోకం ఇచ్చే ఆస్తుల కన్నా, ఈ లోకం ఇచ్చే పేరు ప్రఖ్యాతుల కన్నా కొన్ని వేల రెట్లు ఉంటుంది పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. ఇది గుర్తుపట్టాలా. ప్రభు పేరట మనం చేస్తున్నాను. వింటున్నారుగా, చూస్తున్నారు కదా. గమనించండి దేవుని బిడ్డలారా, మోషే 40 సంవత్సరంలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మక శక్తి పొగల్లో చూసినప్పుడు అబ్బా ఎంత ఆనందం పొందాడో. 40 సంవత్సరములు పోరాడుతున్న పోరాటం అదంతా కూడా ఏ విధంగా కూడా గెలవలేకపోయాడంతే. నా ప్రజలను రక్షించాలని ఎంత పోరాడినప్పుడు కూడా గెలవలేకపోయాడు. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ ఈ యొక్క మోషేని ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు లక్షల జనాంగాన్ని బానిస బ్రతుకుల నుంచి విడిపించడం జరిగింది. గమనించండి దేవుని బిడ్డలారా, చూస్తున్న ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం. యేసు ప్రభు దగ్గర శిష్యులు ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక శిష్యులు అత్యున్నతమైన కార్యములు జరిగిస్తూ ఉన్నప్పటికీ బలమైన కార్యములు జరిగించటానికి అంత శక్తి కలిగిగా లేనట్టుగా మనము చూడగలుగుతాం. ఒక వ్యక్తికి దెయ్యం పట్టినప్పుడు, భూతం పట్టినప్పుడు, దురాత్మ శక్తి పట్టినప్పుడు శిష్యులందరూ కూడా శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శిష్యులందరూ కూడా ప్రయత్నం చేస్తారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. వెళ్ళగొట్టలేకపోతారు. అయితే క్రీస్తు
ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి క్రీస్తు యొక్క శిష్యుల మీద వాలినప్పుడు ప్రపంచం నలుమూలలకి వెళ్ళి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి అక్కడున్న దురాచారాలు మంట కలిపి అత్యున్నతంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపి అద్భుతం ఆశ్చర్యకారంగా ప్రపంచాన్ని బాగు చేసుకుంటూ పోయారు. పరిశుద్ధాత్మ యందు ఆనందము. ఇది గమనించండి. మన దేశం క్రీస్తు యొక్క శిష్యుడు థామస్ వచ్చినప్పుడు గురుకులాల్లో ఒక్క పురుషులు మాత్రమే విద్య అభ్యసించాల. ఈ రోజుల్లో స్త్రీలు కూడా గురుకులాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. గమనించండి. వేతాంతువులకి పెళ్లి అవ్వకూడదు, వేతాంతువులు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. గుర్తుపట్టండి, గమనించండి. ఆ తర్వాత సతీ సహగమనం. భర్త గాని చనిపోతే అక్కడికక్కడే స్తంభానికి కట్టేసి ఆ తర్వాత ఆవిడ్ని తీసుకెళ్లిపోయి ఆవిడ మీద నెయ్యి పోసేసి చిత్తులు భర్త కాలిపోతుండగా అక్కడ వెంటనే ఈవిని ఆ చితికిల మంట మీద పడేసేవారంటే బయటకు వస్తుంటే బళ్ళుములతో పొడిచేవారు. లోపలికి బయటకు రాకుండా ఎర్రి కేకలు పెడుతుంటే కాలిపోతున్నానంటుంటే అటువంటి రాక్షస కోరత్వంతో కూడున్న ఇటువంటి సంప్రదాయాల నుంచి బయటపడేశాడు మన భారతదేశాన్ని. పరిశుద్ధాత్మైంది ఆనందం మనం చూడగలుగుతాం. ఇక్కడ గమనించండి. ఇంకొక విషయం మీకు తెలియచేస్తున్నాము. పరిశుద్ధాత్మైంది ఆనందం ఎటువంటిదంటే ఈ ప్రపంచం ఇచ్చే కోట్ల ఆస్తుల కన్నా అత్యున్నతమైందని నిరూపించాడు. అతని పేరు ఏంటంటే ఎలీషా. ఆమేన్. ఒక ప్రపంచంలో ఒక దేశంలో ఒక మంత్రి కుష్ఠవ్యాధి కలిగితే ఆ కుష్ఠవ్యాధి వ్యక్తి వచ్చినప్పుడు ఎలీషా కుష్ఠవ్యాధి బాగు చేసినప్పుడు ఆశ్చర్యపోయి లక్షల ఆస్తులు ఆయనకి ఇవ్వటానికి చూస్తే వెండి బంగారం బలమైన అత్యున్నత కాస్ట్లీ బాట్లు ఇస్తుంటే నాకొద్దు, నువ్వే తీసుకుపో అన్నాడు. నాకు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ఎందు ఆనందం ఉంది, ఇదేమిస్తుంది నాకు అన్నాడు. పరిశుద్ధాత్మక ఆనందము ఎలీషాని అత్యున్నతమైన శిఖరాలకి లేవనెత్తింది. పరిశుద్ధాత్మక ఆనందము అత్యున్నతంగా చూడగలిగాడు. కోట్ల ఆస్తును వదులుకొని నీకు పరిశుద్ధాత్మ శక్తితో కూడిన శక్తి నీకు ఇస్తాను అని ఏలియా అంటే, తన గురువు గారైన ఏలియా అంటే ఆస్తులన్నీ వదిలేసేయి, నాకు ఈ ఆనందమే గొప్పదని చెప్పి దేవుని ఆత్మ ఆనందమే గొప్పదని వదిలేసి ఎలీషా తన గురువు గారిగా చెప్పిన విషయం గురువు గారిని వెంబడించాడంతే. ఏలియాని వెంబడించి తను గురువుగా చేసుకొని ఏలిగన రెండంతల యొక్క ఆత్మను సంపాదించుకొని అత్యున్నతమైన పేరు ప్రఖ్యాతులు సాధించాడు ఎలీషా. గుర్తుపట్టండి చూస్తున్న బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందం ఈ ప్రపంచం ఇచ్చే ఆనందం కన్నా అత్యున్నతమైనది, గొప్పది. ఇది గుర్తుపట్టాలా దేవుని బిడ్డలారా, గమనించండి. పరిశుద్ధాత్మక ఆనందము. నా సాక్ష్యం చెప్పాలంటే, ఒకసారి నేను శ్మశానాల దగ్గరగా వెళ్ళి అక్కడ సుమారుగా 1 గంట ప్రార్థన చేసి, దేవుని యొక్క ప్రార్థన చేసి, స్తుతి ఆరాధన చేసి, ఒంటరిగా ఏక ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్న తర్వాత ఆ రాత్రి వేళ ఇంచుమించుగా 1 గంట 30 గంట ఆ ఆనందమే ఆనందము, ఆనందాన్ని జుర్రేసుకుంటున్నాం. అంత ఆనందంతో సంతోషంతో ఊగిసలాడుతూ ప్రభువా అనుకుంటూ ఉన్నాను. అంటే ఒకే ఒక ట్రిప్ ఆ పరిశుద్ధాత్మ ఆనందం పొందాను. ఇది మానవుడిచ్చే ఆనందం కన్నా కోట్ల రెట్లు ఇది మనం చూడగలుగుతాం. ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి. దుష్టుడుగాను దుర్మార్గుడుగాను
పేరు ప్రఖ్యాతులు పొందిన సౌలు పరిశుద్ధాత్మ శక్తి తాకినప్పుడు బలమైన మహిమ కలిగిన కాంతిని చూసి అత్యున్నతంగా మార్పు చెంది పరిశుద్ధాత్మ శక్తితోటి సువార్త చేయడం జరిగింది. పరిశుద్ధాత్మ అంటాడు, నేను పౌలుని కోరుకున్నా, నేను బర్నబాను కోరుకున్నా సువార్త నిమిత్తము. ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మక ఆనందం వచ్చిందో చూసావా? పరిశుద్ధాత్మక ఆనందము మనము గమనించగలుగుతాము. గుర్తుపట్టండి, చూస్తున్న వింటున్న బిడ్డలారా, దేవుని యొక్క ప్రియులారా, పరిశుద్ధాత్మక ఆనందం పొందటం ఎలా? పరిశుద్ధాత్మ ఆనందం పొందడం ఎలాగా అంటే, సర్వసాధారణంగా మేమిచ్చే పుస్తకములు వెలుగు సంబంధుల యొక్క పుస్తకములు చదవటానికి ప్రయత్నం చేయండి. సాయంకాలం 1 గంట ఒంటరి ప్రార్థన గడపండి. ముఖ్యంగా పరిశుద్ధాత్మ యందు ఆనందం చూడాలనుకుంటే యేసు ప్రభు వారి తెల్లారిగట్ల 3 to 4 ప్రార్థన చేయడం మనం చూడగలుగుతాం. యేసు ప్రభు చేసిన ప్రార్థన తప్పనిసరిగా 3 to 4 దేవుని స్తుతారాధన కానీ చేసినట్లయితే నీవు ఆనందమే చెందడమే కాక నీ ద్వారా వందలాది ప్రజలు రక్షణ నువ్వు ఇవ్వడము, మరియు అత్యున్నతమైన ఆనందం పొందడము, దేవదూతలను చూడటము, దేవదూతలు ఎలా పనిచేస్తాయో సువార్త యందు నిమగ్నై ఉన్నాయో పసిగట్టడము, ఏది ఎప్పుడు ఏది ఏ విధంగా జరుగుతుందో అనేది మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పరిశుద్ధాత్మ విషయము మీకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది. రాబో విషయములో స్పష్టంగా దేవాదేవుడు తన బిడ్డలకు తెలియచేస్తాడు. తన బిడ్డలకు తెలియచేయకుండా దేవాది దేవుడు రాబో విషయములు తన బిడ్డలకు తెలియచేయకుండా ఏది చెయ్యజాలరో ఇది గుర్తుపట్టాలా. ఒక విషయం గుర్తు చేస్తూ నేను ముగిస్తున్నాను. అదేంటో తెలుసా? కరోనా వ్యాధి నేడు భయంకరంగా విజృంభిస్తున్న రోజులు ఇప్పుడు. అయితే సుమారుగా ఒక 3 నెలల క్రితము ఒక విషయము తెలియజేయడం జరిగింది నాకు. అది ఏంటంటే, నేను గదిలో ఉన్నానట. గదిలో ఉండగానే గదికి 2 తలుపులు ఉన్నాయి. అయితే నేను గదిలో కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాను. ఈ లోపల కూర్చుని ఉండగా లేచి బయటికి వెళ్దామని చూస్తున్నా. బయటికి వెళ్దామని చూసేటప్పటికి ఆ 2 గుమ్మాల మధ్య అక్కడ కూర్చుని ఉంది కుక్క. నేను లేచి వెళ్దామంటే కుక్క భూ అని అరవడం మొదలెట్టింది. అజ్జు బాబోయ్ కుక్క అని చెప్పి మళ్ళా కూర్చున్నా. ఈ లోపల కిటికీలోంచి అరవడం మొదలెట్టాను, రక్షించండి అని. అయితే కిటికీ దగ్గర ఎవరు కనపడలేదు నాకు. ఇది వెంటనే నాకు అర్థమైంది, రాబో కాలంలో అంటే కుక్కలంటే అర్థం ఏంటంటే, దైవ దర్శన విధానంలోని కుక్కల యొక్క అర్థం ఏమొస్తుందంటే, దాని అర్థము ఈ విధంగా వస్తుంది: సువార్తకి ఆటంకపరుస్తాయి. సాతాను సైన్యములో ఒకటి కుక్క. సువార్తకి ఆటంకపరిచేదని గుర్తుపట్టుకోవాలి చూస్తున్న బిడ్డలారా. కాబట్టి అక్కడ అలాగే ఉండిపోయింది. అంటే రాబో కాలంలో ఇంటి నుంచి బయటికి రాకుండా గదిలోనే బంధింపబడుతుంది. సువార్త చేయటం అనేది కష్టం, బయటికి రావడం కుదరదు అని అక్కడ స్పష్టంగా అర్థమైంది. అదే విషయం అందరికీ చెప్పడం జరిగింది. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇది నా వల్ల కాదు, దేవుని ఆత్మ వల్లే మనం ఏదైనా సరే తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు వరకు మీరు చూసిన వింటున్న బిడ్డలారా, అన్ని ఆనందముల కన్నా, ఈ లోకం ఇచ్చే ఆనందం కన్నా, ఓ పురుషుడిచ్చే ఆనందం కన్నా, ఓ స్త్రీ ఇచ్చే ఆనందం కన్నా, ఓ బంగారం ఇచ్చే ఆనందం కన్నా, పేరు ప్రఖ్యాతులకి ఇచ్చే ఆనందం కన్నా అత్యున్నతమైన ఆనందం దేవుడిచ్చే ఆనందం వల్లే మనము పొందగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి, చూస్తూ వింటున్న మీరిచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి ప్రభువైన యేసు నామములో పరలోక తండ్రికి శుభం కలగాలని ఆశిస్తున్నాను. ఆమేన్. ప్రభు పేట అందరికీ వందనాలు.